లాస్ట్ వీక్ ఏం క్లాస్ చెప్పాం? ఏం చెప్పాం? పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం. దేవుని వ్యక్తిత్వం అది లాస్ట్ వీక్ చెప్పింది. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశాను, చూసారా? గ్రూప్లో పెట్టాను, చూడండి. క్లాసు రాను చూడండి అది. ఓకే, ఈరోజు కంటిన్యూషన్ అనమాట. పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం. అంటే ఏం చెప్పాము లాస్ట్ వీక్? దేవుడు, గాడ్ ఈజ్ ఏ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తి. ఇప్పుడు మనిషి అంటే, మనిషిలో ఏముంటుంది? మనిషికి శరీరము, ఆత్మ, ప్రాణం ఉంటుంది. అలాగే దేవునికి కూడా శరీరము, ఆత్మ, ప్రాణము 3 ఉంటాయి. అయితే మనకేమో రక్త మాంసములతో ఉన్నవి ఉంటవి. అయితే దేవునికి ఏముంటుంది? ఆత్మ శరీరము, ఆత్మ ప్రాణము, ఆత్మ ఉంటుందన్నమాట. ఇది దేవునికి మానవునికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. అలాగే మీరు ఆ మెసేజ్ చూడండి. ఆ మెసేజ్లో చాలా విషయాలు వచ్చినాయి. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశాను, గ్రూప్లో కూడా పెట్టాను. అలాగే మనం చూస్తే ఇప్పుడు మనం దేవుని వ్యక్తి అని ఇంకా ఎలా చెప్పవచ్చు? లాస్ట్ వీక్ ఏం చూసాం? పార్ట్స్ ఆఫ్ ది బాడీ, దేవునికి ఏమేమి శరీర భాగాలు ఉంటాయన్న చూసాం. అట్లనే ఇప్పుడు దేవుణ్ణి ఒక వ్యక్తి అని మనం ఎలా చెప్పగలం చూద్దాం. ఇన్ నేమ్స్, ఫస్ట్ ఒక పేరుని బట్టి చెప్పవచ్చు అన్నమాట. చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరు ఏమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనని చెప్పవలెనను. చాలు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు. ఏం వాగ్దానం చేస్తాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటాడు. తర్వాత అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు దగ్గర నుంచి 12 గోత్రాలు. 12 గోత్రాల వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తు దేశంలో బానిసత్వంలోకి వెళ్తారు. ఇక్కడ వాళ్ళ టైం అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం టైం సమీపించినప్పుడు ఇక్కడ దేవుడు మోషే కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? మండుచున్న పొదలో కనిపిస్తాడు. మండుచున్న పొదలో. ఆ పొద మండుతూ ఉంటుందన్నమాట. అంటే అగ్ని రూపంలో అది మండుతూ ఉంటుంది. అక్కడ అగ్ని రూపంలో దేవుడు కనిపిస్తాడు. మోషే చూసి ఏం చేస్తాడంటే, అరే ఈ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు, ఏదో వింతగా ఉంది, నేను వెళ్ళి చూస్తాను అంటాడు. అప్పుడు ఆ పొద నడుమ నుండి దేవుడు మాట్లాడతాడు, మోషే అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ దేవుడు మోషేకు ఒక టార్గెట్ ఇస్తాడు. నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళాలి, ఐగుప్తు దేశంకి నా ప్రజలను ఇశ్రాయేలు అక్కడి నుంచి ఇశ్రాయేలు దేశం తీసుకురావాలి అని చెప్తాడు అనమాట. అంటే బర్నింగ్ బుష్, మోషేస్ బర్నింగ్ బుష్ అనమాట. అయితే ఇక్కడ మోషే అంటాడు, మోషే చిత్తగించము, సరే వెళ్ళమంటున్నావు, బాగుంది, నేను వెళ్తాను. ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపినని చెప్పిన ఎలా వారు ఆయన పేరేమైనా అడుగుతారు, నీ పేరేంటని అడుగుతారు, నేను చెప్పాలి అంటాడు మోషే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పుము అంటున్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటే ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన నిన్న ఉండి ఈరోజు ఉండి రేపు ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఐ ఆమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టు. ఐ వాజ్ అంటే ఒకప్పుడు ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా ఐ ఆమ్ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఏమంటాడు? ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని చెప్పుము అంటాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఐ ఆమ్ నేను ఉండువాడను అనువాడను. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయనకు ఒక పేరు చెప్తున్నాడు, నాకు ఒక పేరు ఉంది అంటున్నాడు. అంటే పేరు ఎవరికి ఉంటుంది? ఒక వ్యక్తికి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు దేవుడు అనగానే దేవుడు ఎలా ఉంటాడంటే, లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఒక ఫోర్స్ బలంగా వస్తాడండి, దేవుడు ఒక పవర్ శక్తిలాగా ఉంటాడండి, దేవుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ప్రభావంతో వస్తాడండి అంటారు. లేదంటే దేవుడు ఒక అగ్నిలాగా ఉంటాడండి, లేదా నీరులాగా ఉంటాడండి.
ఇతను గాలిలాగా ఉంటాడండి అంటారు. అట్లా కాదు, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి. ఇలా ఎవరికి పేరు ఉంటుందంటే దేవుడికి మాత్రమే, ఇలా ఎవరికి పేర్లు ఉంటాయి, ఒక వ్యక్తికి మాత్రమే పేర్లు ఉంటాయి. అంటే ఇక్కడ దేవుడు కూడా తన పేరు చెప్పుకున్నాడు, నేను ఉండువాడను, అనువాడను, ఐఆమ్ దట్ ఐఆమ్. అంటే ఈయనకు ఒక పేరు ఉంది. అంటే ఈ పేరు ఎవరికి ఉంటుందంటే ఒక వ్యక్తికి మాత్రమే ఉంటుంది. అంటే దేవుడు కూడా ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి మాత్రమే కాదు, శక్తివంతమైన వ్యక్తి. అంతేగాని ఒక శక్తినో ఒక పవననో అని అనుకోకూడదు. ఈయన ఒక వ్యక్తి అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నేను ఉండువాడను, అనువాడను అంటున్నాడు. మనం ఇక్కడ చూస్తున్నాం అదే అధ్యాయము 15వ వచనం, నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. చాలు ఇక్కడ ఏమంటున్నాడు, మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఇంకేమంటున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా. దేవుడి పేరు ఏమంటున్నాడు, యెహోవా. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ యొద్దకు నేను పంపిన వారితో చెప్పవలెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, తన పేరు కూడా మార్చేసుకున్నాడు వాళ్ళ కోసం. అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని నేను పేరు కూడా మార్చుకున్నాడు వాళ్ళ కోసం. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో అందరి ప్రజల్లో కల్లా వీళ్ళు ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ దేశం పట్ల, ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. అంటే నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో వాళ్ళని చూడండి. ఇప్పుడు వేరు వాళ్ళు వచ్చేసి ఆ ఇశ్రాయేల్ దేశం పని అయిపోయిందండి, ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విసర్జించేశాడు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నిరంతరము నా నామము ఇదే. ఏంటంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది ఎప్పటి వరకు ఉంటుంది? అది నిరంతరం, యుగాలు కూడా పేరు అలా ఉంటుందంట. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు, నిరంతరము నా నామము ఇదే, ఇది నా జ్ఞాపకార్థ నామము అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మోషేతో, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నిరంతరం నా నామము ఇదే. నా నామము అంటే పేరు, నిరంతరమైన నామము ఇదే. అంటే దేవునికి ఒక పేరు ఉంది. అంటే పేరు ఎవరికి ఉంటుందంటే ఒక వ్యక్తికి మాత్రమే పేరు ఉంటుంది. అంటే దేవుడు కూడా ఒక వ్యక్తి, ఒక పర్సన్ అన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. నిరంతరమైన నామం ఇదే, ఇది నా జ్ఞాపకార్థ నామము. జ్ఞాపకార్థ నామం అంటాం అలా, మామూలుగా కూడా కాదు, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. నిరంతరం అది యుగాలు కూడా ఆ పేరు ఉంటుంది అంటున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి అని తెలుస్తుంది అనమాట. మనం రెండో పాయింట్ చూస్తే ఫర్గివ్స్, క్షమిస్తాడు దేవుడు క్షమాపణ ఇవ్వటం అనమాట. మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఏం చేశాడంట, లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎప్పుడు ప్రేమించాడు ఆయన లోకాన్ని? ఎప్పుడు ప్రేమించాడు? సృష్టి ఉన్న భూమి పుట్టక ముందుపే ప్రేమించాడు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు చేసినాడు, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేస్తున్నారు అంటే ఆ పాపం స్థితిలో కూడా దేవుడు ప్రేమించాడంట మనల్ని. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి అపకారం చేసేవాడు కాదు, ఎప్పుడు కూడా ఆయన ఉపకారం చేసేవాడు. అంటే ఇక్కడ ఆదాము పాపం చేసినప్పుడు కూడా ఇక్కడ ఆదాము ఎవరి కుమారుడు?
దేవుని కుమారుడు. ఎందుకంటే ఆదాముని స్వయంగా దేవుడే చేశాడు కాబట్టి. ఆదాము దేవుని కుమారుడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం. అంటే ఆ పాపం ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి మీదకి వచ్చింది. ఇప్పుడు కూడా అది రాజ్యం మన మీద పరిపాలన చేస్తుంది. అయితే ఆదాము దేవునికి కుమారుడు. ఎప్పుడైతే ఆదాము ద్వారా పాపం వచ్చిందో, పాపం ద్వారా మరణం వచ్చిందో, ఆ పాపాన్ని మరణాన్ని తీసివేయడానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపినాడు అంటున్నాడు. ఎవరి అద్వితీయ కుమారుడు? క్రీస్తువారే తన అద్వితీయ కుమారుడు లోకంలోనికి పంపెను. కాగా ఇంకేమంటున్నాడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడును, అంటే క్రీస్తునందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఎవరైతే క్రీస్తు వారిని నమ్ముకుంటారో, క్రీస్తు రక్తంతో కడగబడతారో వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు నశింపరు. వాళ్ళు ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఎవరైతే క్రీస్తు వారిని నమ్ముకుంటారో వాళ్ళు నశింపరు అంట. వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. ఆదాము మొదటి కుమారుడు దేవునికి. కానీ ఇక్కడ క్రీస్తు వారి గురించి ఏమని చెప్పబడుతుందంటే ఈయన అద్వితీయ కుమారుడు, అంటే ఏకైక కుమారుడు. అంటే ఇలా అద్వితీయ కుమారుడిని ఎందుకు అంటున్నాడంటే ఇలా క్రీస్తు వారు జన్మించినట్లు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా జన్మించలేదు. అందరూ కూడా ఎలా జన్మిస్తారు? తల్లిదండ్రుల కలయిక ద్వారా జన్మిస్తారు. అందరిలో ఆదాము ద్వారా పాపం వచ్చింది. అయితే క్రీస్తు వారు ఎలా జన్మించారంటే దేవుని శక్తితో జన్మించారు. ఆయనకి భూమి మీద తల్లి ఉన్నదని తండ్రి లేడు. అందుకే అద్వితీయ కుమారుడు, అంటే పాపము లేకుండా జన్మించాడు. అందుకే అద్వితీయ కుమారుడు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటారు వాట్సాప్ గ్రూపులో డిస్కషన్ చూడండి, ఆదాము కూడా దేవుని కుమారుడేగా, క్రీస్తు వారు కూడా దేవుని కుమారుడే, తేడా అయింది. కొన్ని గ్రూపులు అయితే మేము కూడా దేవుని కుమారులు, మేము యేసువారు ఒకటే అంటున్నారు. కొంతమంది అయితే ఆయన దేవుని కుమారుడే, మేము దేవుని కుమారుడే, తేడా అయింది అంటున్నారు. కానీ ఇక్కడ ఏమన్నా అద్వితీయ కుమారుడు అంటే పాపం లేకుండా జన్మించాడు. ఈయన ఎలా జన్మించాడంటే పరిశుద్ధాత్మ శక్తితో. మరియ దగ్గరికి గాబ్రియల్ వచ్చి ఏం చెప్తాడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందువలన పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే సర్వోన్నతుడు అంటే ఎవరు? తండ్రి. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్ముడు. అంటే ఇక్కడ ఏ పని చేసినా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసి పని చేస్తారనమాట. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందుకే ఇక్కడ ఆయన జన్మించేటప్పుడు కూడా తండ్రి, పరిశుద్ధాత్మ కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమన్నా అద్వితీయ కుమారుడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే క్రీస్తు యేసు వారి ద్వారా మన పాపములకు ఆయన ఏం చేస్తున్నాడు? క్షమాపణ ఇస్తున్నాడు. ఇలా క్షమాపణ ఇవ్వగలిగేది, క్షమించేది ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. అంతకంటే ముఖ్యంగా ఆయన ఒక వ్యక్తి అవ్వాలి. ఆయన ఒక శక్తి అయితే, ఒక గాలో ఒక నీరు అయితే క్షమించగలడా? క్షమించలేడు. ఆయన ఒక వ్యక్తి అయితేనే అలా క్షమించగలడు. చూద్దాం ఇంకా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చాలు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏమంటున్నాడు ఇలా? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. ఎవరేమంటున్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఒక్కొక్కసారి మనం కనుక తప్పులు చేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. గద్దించి శిక్షిస్తాడు, మరలా ఏం చేస్తాడు? మళ్ళీ సరి చేస్తాడు. గద్దించి శిక్షిస్తున్నాను కనుక నువ్వు మారు మనసు పొందుము అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరలా మన పాపాలు క్షమిస్తున్నాడు. ఇలా పాపాలు ఎవరు క్షమించగలరు అంటే ఆయన ఒక వ్యక్తి అయితేనే క్షమించగలడు. ఏదో ఒక ఆయన గాలు, ఒక నీరు అయితే పాపాలు క్షమించడం అవ్వదు కదా.
అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఆయన ఒక వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి అయితేనే పాపాలు క్షమించగలడు. చూద్దాం ఇంకా తర్వాత ఏంటంటే వాగ్దానము నెరవేర్చుట. వాగ్దానం చేసేవాడు ఆయనే, నెరవేర్చేవాడు కూడా ఆయనే. చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. చాలు ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసమందు బలహీనుడు కాక. ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ? అబ్రహాం గారి గురించి చెప్పబడుతుంది. ఏమన్నాడు? విశ్వాసమందు బలహీనుడు కాక. అప్పుడు అబ్రహాం గారికి వయసు ఎంత వచ్చేసిందంట? 100 సంవత్సరాలు వచ్చేసింది. అయినా కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదు అంట. ఎందుకు బలహీనుడు కాలేదంటే అబ్రహాం గారి శరీరం మృతతుల్యమైపోయిందంట. 100 సంవత్సరాలు వస్తే ఇంకేముంటుంది? మృతతుల్యం. అలాగే శారమ గర్భం కూడా మృతతుల్యమైపోయిందంట. అంటే ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ వాళ్ళకి లేదు. అయితే 100 సంవత్సరాలు వచ్చేసిన, 90 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు అవిశ్వాసం పెట్టుకోలేదంట. ఎందుకు అవిశ్వాసం వాళ్ళు పెట్టుకోలేదంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కృష్ణ గారు ఉన్నారు, ఆయన సేవ చేయాలని ఉంది, పరిస్థితులు సహకరించట్లా, వయసు పెద్దదైపోతుంది, ఇంకేం చేస్తాం సేవ అనుకుంటాం. కానీ దేవుడు వాగ్దానం చేస్తారు ఎప్పటికీ పోదు, నిలబడాలి, నిలబడితే ఎప్పటికీ పోదనమాట. ఇక్కడ అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసు వచ్చేసింది, శారమ్మ గారికి 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. అబ్రహాం శరీరం మృతతుల్యమైపోయింది, శారమ్మ గర్భం మృతతుల్యమైపోయింది. అంటే ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టడం అనే ఛాన్సే లేదు. మానవపరంగా చూస్తే పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? వాగ్దానం చేసినవాడు. ఆయన ఏం చేశాడు? ఈయనకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన ఆయన మీద వీళ్ళు నమ్మకం పెట్టుకున్నారంట. ఏం వాగ్దానం చేశారు చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నిందువు. నిన్ను ఆశీర్వదించేదను. నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయింపబడిన అబ్రహాంతో అనగా. చాలు ఇక్కడ అబ్రహాం గారిని దేవుడు పిలుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు అబ్రహాం గారిని? 70 సంవత్సరాల వయసులో పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? నువ్వు బయలుదేరు అంటాడు. ఎక్కడి నుంచి బయలుదేరమంటే అంటే నీ దేశం నుంచి, నీ ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ ఊరి నుంచి నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించే దేశంలోకి నీవు వెళ్ళము అంటాడు. 70 సంవత్సరాల వయసు వచ్చేసింది. అది మనకి రోమిలకు రాసిన పత్రికలో చూసేయమన్నాడు. అక్కడ 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. అంటే 24 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఇక్కడ ఏమైనా వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నిందువు. నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను దూషించేవాని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయింపబడును. ఇక్కడ డైరెక్ట్గా దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఇంకెవరో దేవదూత కాదు, జిబ్రియల్ లేదా గాబ్రియల్ రాలేదు. ఎవరు వచ్చారు? స్వయంగా దేవుడే వచ్చాడు. దేవుడే వచ్చి వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా అబ్రహాం. 70 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. 99 సంవత్సరాలు వచ్చేసింది, 24 సంవత్సరాలు అయిపోయింది. అందుకే రోమిలకు రాసిన పత్రికలు ఏమంటాయంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. వాళ్ళు విశ్వాసం కోల్పోలేదంట, అవిశ్వాసాలు అవ్వలేదంట. అంటే మన దేవునికి ఏదైనా కానీ సాధ్యమే, సమస్తము సాధ్యమే. అందుకే అబ్రహాం కనిపించేయమంటాడంటే ఆదికాండం 17వ అధ్యాయంలో ఐఎమ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను.
ఆల్మైటీ గాడ్ అండ్ సర్వశక్తి గల దేవుడు అంటే పైన పరలోకంలో భూమి మీద భూమి కింద సమస్తము కూడా ఆయనకి మాత్రమే సాధ్యం. అంత సర్వశక్తి గల దేవుడు ఆల్మైటీ గాడ్, అంత సర్వశక్తి గల దేవుడు ఆల్మైటీ గాడ్ మనకు కుమారుని ఇవ్వడం అసాధ్యమా? ఒక ఉద్యోగం ఇవ్వడం అసాధ్యమా? మినిస్ట్రీ ఇవ్వడం అసాధ్యమా? అది మనకు అసాధ్యంలా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అది ఆయనకి సాధ్యమే. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకే ఇక్కడ అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసు వచ్చేసింది, శారం గారికి 90 సంవత్సరాల వయసు వచ్చేసింది, కానీ వాగ్దానం ఉంది. అలా వాగ్దానాన్ని పట్టుకుని నిలబడ్డారు. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. అంటే ఇలా వాగ్దానం చేసేది ఎవరు? వాగ్దానం నెరవేర్చేది. ఇలా వాగ్దానం చేయాలన్నా, వాగ్దానం నెరవేర్చాలన్నా ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి. శక్తి అంటే కుదరదు. పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ చేస్తాం కదా, అట్లాంటి శక్తి అయితే కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఎట్లాంటి ఆయన అంటే శక్తివంతమైన వ్యక్తి, ఆల్మైటీ గాడ్ ఆయన. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఆయన ఒక వ్యక్తి. మనం ఇంకా చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వచ్చినారు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలు. ఇక్కడ ఏమన్నాడు? యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. దేవుడి కంట మన దేవునికి అసహ్యములైనవి 6 ఉన్నాయంట. 7 ఆయనకు హేయములు. హేయమంటే ద్వేషించడం. ఏమంటే ద్వేషించడం. 7 ఆయన ద్వేషిస్తాడండి. ముఖ్యంగా ఏమేమి ద్వేషిస్తాడంట? అహంకార దృష్టి, అహంకారంతో ఉండటం. 2 కలలాడు నాలుక. అంటే కలలాడు నాలుక అంటే అబద్ధాలు చెప్పటం. ఈ మధ్య అసలు తెగ చెప్పేస్తారు అబద్ధాలు, మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ చర్చిలోకి వచ్చి కూడా చెప్పేస్తారు అబద్ధాలు. అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. 3వదేంటి? నిరపరాధులను చంపు చేతులను. 4 దుర్యోచనలు యోచించు హృదయమును. 5 కీడు చేయడకు త్వరపడి పరుగులెత్తి పాదములను. 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 7 అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ 7 కూడా దేవునికి హేయములంట. ఈ 7 పనులు కూడా దేవుడు ద్వేషిస్తాడు అంట. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. దేవుడు పర్టికులర్గా చెప్తున్నాడు, ప్రత్యేకంగా చెప్తున్నాడు. అసహ్యములనే వారు అంట. 7 ఆయనకి హేయములంట. 7 ఏంటంటే అహంకార దృష్టి, కలనాడు అబద్ధాలు చెప్పే నాలుక, నిరపరాధులు చంపు చేతులు. 4 ఏంటంటే దుర్యోచనలు యోచించు హృదయము. 5 కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. 7 అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఈ 7 కూడా దేవుడు ద్వేషిస్తాడంట. ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడు అంట. అంటే ఇలా ద్వేషించాలి అంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి. దేవుడు కూడా ఒక వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తి కాకపోతే వీటిని ఎలా ద్వేషిస్తాడు ఆయన? లాస్ట్ వీక్ మెసేజ్ చెప్పాను చూడండి, యూట్యూబ్లో ఉంది. పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఒక వ్యక్తి ఎలా అవుతాడు అన్నది మొత్తం చూపించింది దాంట్లో. యూట్యూబ్లో పెట్టాం, అలాగే గ్రూప్లో ఉంది చూడండి. ఇలా 7 కూడా ఆయన ద్వేషిస్తాడంటే, ఇలా ద్వేషిస్తాడంటే ఆయన ఒక వ్యక్తి. తర్వాత పాయింట్ ఏంటంటే గాడ్ హియర్స్, దేవుడు వింటాడు. దేవుడు ఏం చేస్తాడంటే వింటాడు. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. చాలు. ఇక్కడే ఉన్నాడు. చెవులను కలగ చేసిన వాడు వినకుండునా,
కంటిని కలగజేసిన వాడు, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అంటే చెవులను కలగజేసిన వాడు వినకుండునా, అంటే చెవులు ఎవరు కలగజేశారు? దేవుడే కలగజేశాడు. చెవులేనా కలగజేసింది? మొత్తం మనిషిని తయారు చేసింది ఎవరు? దేవుడు. అదే మనం చూస్తే ఇక్కడ ఒక చోటు అంటాడు, అది నిర్మాకాండము 4వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టిగలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. చాలా ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోషేని ఏమంటాడు? ఐగుప్తు దేశం వెళ్ళాలి, నా ప్రజలను ఇశ్రాయేలు ఐగుప్తు దేశం తీసుకురావాలి అంటే మోషే ఏమంటాడు? నాకు నోటి మాంజం ఉంది, నాలుక మాంజం ఉంది, నేను వెళ్ళలేను దేవా. ఏమంటాడు? నాకు నత్తుంది అంటాడు మోషే. నేను వెళ్ళలేను, నేను చేయలేను, నువ్వు ఎవరైనా చూసుకో అంటాడు మోషే. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవాన్నే కానీ గుడ్డివాన్నే కానీ కుంటివాన్నే కానీ సృష్టించింది ఎవడు? యెహోవానైన నేనే కదా. అంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో పుట్టే వాళ్ళందరూ కూడా ఎవరి వల్ల వస్తారంటే మన దేవుని వల్లే వస్తారు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అంటే దేవుడు వింటాడు. అంటే ఎవరు వినగలరు? ఆయన ఒక వ్యక్తి అయితేనే వినగలడు. వ్యక్తిత్వం ఉంటేనే వినగలడు. అదే ఆయన ఒక శక్తి అయితే పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ చేస్తారు కదా, కరెంట్ ఉత్పత్తి చేస్తారు కదా, అట్లా శక్తి కాదు ఆయన ఒక వ్యక్తి. ఎందుకు ఆయన వింటాడు అంటే ఆయన ఒక వ్యక్తి, అందువల్ల ఆయన వింటాడు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అవి ఇంకా మనం తర్వాత పాయింట్ చూస్తే దేవుడు ఒక సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. చూద్దాం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు ఆది అంటే స్టార్టింగ్లో, ఎప్పుడు ఇన్ ద బిగినింగ్ అంటే అది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆదాము అవ్వను తయారు చేస్తున్నప్పుడు కాదు, భూమి ఆకాశం సృష్టించింది అప్పుడు కాదు. ఆదాము అవ్వ రాకముందే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది అనమాట మధ్యలో గ్యాప్. వీడియో కూడా చేద్దాం అనుకున్నారు, తర్వాత చేద్దాం. ఆదాము అవ్వను సృష్టించకముందే కొన్ని కోట్ల సంవత్సరాలు అప్పుడు జరిగి ఉంటుందన్నమాట. అంటే మధ్యలో ఒక పని జరుగుతుంది అక్కడ. అది ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే భూమి ఆకాశం సృజించెను అంటే ఆయన ఎవరు అయి ఉండాలి? ఒక వ్యక్తిత్వం గల దేవుడు. అందుకే ఆయన సృష్టికర్త, దేవుడు సృష్టికర్త. ఇంకా చూద్దాం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్త అంటే ఆకాశములు సృష్టించిన సృష్టికర్త ఎవరంటే మన దేవుడే. ఆయన పేరు యెహోవా అంటున్నాడు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఇంకేమన్నాడు? ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. ఆయన భూమిని కలగజేసి ఏం చేశాడంటే సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉన్నట్లు దాన్ని సృజింపలేదు. నిరాకారంగా చేయలేదంట దేవుడు చేసినట్టు.
ఆదికాండం 1:1 ఏమంటాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. తర్వాత ఏమంటాడు? భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఆదికాండం 1:2 చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. చాలు. అక్కడేమో నిరాకారంగాను శూన్యంగాను ఉండేను అన్నాడు. ఇక్కడ యెషయాలో ఏమంటాడు? అది నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. మరి ఇదేంది? అక్కడేమో నిరాకారంగా శూన్యంగా ఉందన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నిరాకారం ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలము దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమన్నా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంటే నిరాకారంగా ఉంది. అక్కడ 2వ వచనంలో ఏమన్నా నిరాకారంగా ఉంది అంటున్నాడు. యెషయాలో ఏమంటున్నాడు? అది నిరాకారంగా ఉన్నట్లు ఆయన చేయలేదంట. నివాస స్థలముగా ఉన్నట్లు దాన్ని సృజించెను అంట. అంటే 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 2వ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు అనేది ఎవరికి తెలియదు, అని ఒక దేవుడి తప్ప అది ఎవరికి తెలియదు. కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అక్కడ 1వ వచనానికి 2వ వచనానికి. అది చెప్తాం తర్వాత మనం ఎప్పుడన్నా మనం వీలు కుదిరినప్పుడు అక్కడ ఏం జరిగిందన్నా చెప్తాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. అంటే ఇక్కడ దేవుడికి సృష్టికర్త. అంటే ఇవన్నీ సృష్టించాలంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి, వ్యక్తిత్వం ఉన్న దేవుడై ఉండాలి. ఇదో పాయింట్. తర్వాత గాడ్ ప్రమోట్స్, దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడట. చూద్దాం కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. ఏమంటున్నాడు? తూర్పు నుంచి అయినా పడమటి నుంచి అయినా అరణ్యం నుంచి అయినా హెచ్చు కలగదంట. దేవుడే ఒకరిని తగ్గిస్తాడంట, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు అంట. అంతేనా? ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. అంటే ఎవరు కలగజేస్తారంటే దేవుడే చేస్తాడు. అమెరికా నుంచి అయినా కానీ, దీన్ని మార్చి చదువుకోవాలి, అమెరికా నుంచి అయినా కానీ లండన్ నుంచి అయినా కానీ హెచ్చు రాదు, హెచ్చు కలగదు. అదంతా టెంపరీ. మా స్టీవెన్ తెచ్చిపెట్టుకున్నాడు, వాక్యం పోగొట్టుకుని నేను చెప్పాను, రే బాబు లండన్ లేదు అమెరికా లేదు, వాక్యం నేర్చుకుంటుందని చెప్పా. ఇవాళ బాబు తిరుగుతూ ఉన్నాడు అట్ట. ఏమి లేదు, ఏం వెళ్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తూర్పు నుంచి పడమటి నుంచి అరణ్యం నుంచి హెచ్చు కలగదు. అమెరికా నుంచి లండన్ నుంచి చైనా నుంచి ఇంకో దేశం నుంచి హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయనే ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. అంటే మనం హెచ్చింపబడాలంటే, మనం ఒక ఉన్నత స్థితిలోకి రావాలంటే అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు తీసుకెళ్ళరు. ఎవరు తీసుకెళ్తారంట? దేవుడే తీసుకెళ్తాడు. కృష్ణగారు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. దేవుడు హెచ్చిస్తే మంచి బిల్డింగ్ కట్టుకుని 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని ఓనర్ అయిపోతాడు. దేవుడు హెచ్చిస్తే దేవుడు అలా చేస్తాడు, దేవుడు అలా చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యము. 4 అంతస్తుల బిల్డింగ్ కాదు, విషయం కాదు దేవుడికి. ఆల్రెడీ ఇంకో 3 అయితే సరిపోతుంది, 4 అంతస్తులే ఆల్రెడీ బిల్డింగ్ కట్టానండి. దేవుడే చేసాడు. వెరీ గుడ్. మీరు దేవుడికి కృతజ్ఞత ఉండాలి. మీరు బైబిల్ క్లాస్ మానకూడదు మీ ఫస్ట్. అలాగే మీరు బిల్డింగ్ కట్టుకున్నారు, ఇది బాగానే ఉంది. విషయంలో దేవుడు చాలా కృప చూపించాడు, చాలా బాగా. బిల్డింగ్ ఓకే, మీరేం చేయాలంటే నేర్చుకుని మినిస్ట్రీ చేయాలి. నా స్తోమతకు మించి చేసే అసలు దేవుడు అంత కార్యం. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వెరీ గుడ్. అది ఇల్లు కట్టుకోవడం కాదండి, మినిస్ట్రీ చేయాలి మీరు అట్లా. మీరు మినిస్ట్రీ చేయాలి అట్లా, అప్పుడు గొప్పతనం. అది ఇప్పుడు ఆయన మీద వేలేసుకున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి. చాలా హైట్ లో కత్తిలు కట్టాడు. అందుకే అంటున్నాడు, తూర్పు నుండి ఆయనను పడమటి నుండి ఆయనను అరణ్యం నుండి హెచ్చు కలగదు. దేవుడే ఒకరిని హెచ్చిస్తాడంట, ఆ దేవుడే ఒకరిని తగ్గిస్తాడంట. అంటే అలా హెచ్చించాలి, తగ్గించాలంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి, వ్యక్తిత్వం ఉన్న దేవుడై ఉండాలి.
అలా వ్యక్తిత్వం ఉన్న ఆయన అయితేనే అలా చేయగలడు. మీరు కరెంట్ దగ్గరికి వెళ్ళి నన్ను హెచ్చించు తగ్గించు చేయగలరా? ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి. అలాగే ఆయన శక్తివంతమైన వ్యక్తి. ఆయన మనం ఇంకా చూస్తే దేవుడు శ్రద్ధ వహిస్తాడు మన మీద మనకి కేర్ తీసుకుంటాడు ఆయన మన మీద. చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీరు చింత యావత్తు ఆయన మీద వేయడి. చాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ధీర మనస్కులై యుండి. అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది అనమాట దేవుని దగ్గర. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇది ఆటోమేటిక్గా కూర్చోలా. ఇది ఒక టైం. ఇది ఎవరు సెట్ చేశారంటే దేవుడే సెట్ చేశాడు. ఆయన ప్రణాళిక. అది ఆయన ప్రణాళిక. మీరంతా ఇక్కడ కూర్చోవాలని, ఇక్కడ మనం క్లాసులు నడపాలని, ఒక శక్తివంతమైన ఉజ్జీవం, బలమైన ఉజ్జీవం ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని తాకాలని అది దేవుని ప్రణాళిక. ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం తాకపోతుంది ఈ ఉద్యమం. ఇది ఎవరి ప్రణాళిక? ఇది ఎవరి ప్లాన్ అంటే ఈ దేవుని ప్రణాళిక ఇది. అయితే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. మీరు ఏదో ఆటోమేటిక్గా ఇక్కడ కూర్చోలా. ఎందుకు మీరు బైబిల్ క్లాసులు మానవద్దంటున్నారంటే ఇది ఒక ప్రణాళిక. ఇది ఆ ప్రణాళికలోంచి పక్కకి వెళ్ళకూడదు. మోషే ఏం చేస్తాడు? మోషే మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మోషేని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఐగుప్తులో రాజభవనంలో రాజుగా కూర్చోబెడతాడు. మోషే ఏం చేస్తాడు? ఐగుప్తుల సకల విద్యలు అభ్యసిస్తాడు. ఎందుకు మోషేని దేవుడు అక్కడ పెట్టాడు అంటే మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు అక్కడిని తీసుకురావాలి కాబట్టి వాళ్ళ విద్యలన్నీ ఈయనకు రావాలి ముందు. అయితే మోషే ఏం చేస్తాడు? త్వరపడిపోయి కూడా చంపేస్తాడు. చంపేసి ఏం చేస్తాడు? పారిపోతే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తుంది? 40 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది మళ్ళీ. అట్లాగే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళికలో మనం నడవాలి. ఆ ప్రణాళికలో నడవకపోతే మోషే ఎలా గ్యాప్ ఇచ్చాడో మీకు కూడా అలా గ్యాప్ వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. రావాలి. ఇదేదో నా కోసం కాదు మీరు వచ్చేది. ఎందుకోసం వస్తున్నారు? వాక్యం నేర్చుకోవాలి, వాక్యంతో నింపబడాలి. ఆ బలమైన ఉద్యమంలో మీరు కూడా బలంగా పనిచేయాలి అన్న తృప్త ఉండాలి. అప్పుడు తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన దగ్గర ఒక టైం టేబుల్ ఉంటుంది. ఎప్పుడు దేవుని దగ్గర ఎవరిని ఎప్పుడు హెచ్చించాలి, ఎలా హెచ్చించాలి అనేది ఒక టైం టేబుల్ ఉంటుంది దేవుని దగ్గర. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే బాధలు భరించలేక దేవునికి మొరపెడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు మోషే దగ్గరకు వచ్చేయమంటాడంటే నేను ఈ ఇశ్రాయేలు ప్రజల మూలుగు నేను విన్నాను, వాళ్ళ బాధ నేను విన్నాను, నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను అంటాడు. అలాగే దేవుడు కూడా మన మీద ఒక ప్రణాళిక పెట్టినప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చాలంటే మనం కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. నువ్వు నాకు ఇచ్చిన ప్రణాళిక నెరవేర్చు దేవా అని అడగాలి. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన అంటే దేవుడు మన మీద శ్రద్ధ వహిస్తాడు. తగిన సమయంలో మనల్ని ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనస్కులై మనం ఉండాలి. లేదు మేము ఉన్నాం, ఎప్పుడో ఒకసారి వస్తామంటే కుదరదు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఏం నేర్చుకుంటాడు? అప్పుడు దేవుని ప్రణాళిక దూరంగా వెళ్తాడు. మోషే కనుక ఇప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళి ఒకరిని చంపేసి ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి గొర్రెలు కాస్తాడు 40 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. అదేనమాట దేవుడు శ్రద్ధ వహిస్తాడు మన మీద. అలా ఎవరు శ్రద్ధ వహించగలడు అంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి ముందు. దేవుడు ఒక వ్యక్తి అయితేనే ఇవన్నీ చేయగలడు. దేవుడు అంటే ఒక శక్తి, ఒక ఫోర్స్, ఒక ప్రభావం కాదు. ఆయనకు ముందు ఒక వ్యక్తి అయి ఉండాలి. మనకి చూద్దాం, దేవునికి ఒక చిత్తం ఉంటుందంట.
దేవునికి ఏముంటుంది? ఒక విల్, చిత్తం ఉంటుంది. ఆయన చూద్దాం, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన చేయుచున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అంటే ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? మా దేవుడు ఆకాశమందున్నాడు అంటే మన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు, పరలోకమందున్నాడు. మనం లాస్ట్ వీక్ చూసాం, పరలోకంలో ఆయన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం దేని మీద ఉంటుంది తెలుసా మీకు? దేని మీద ఉంటుంది? కెరూబుల మీద ఉంటుంది సింహాసనం. అంటే ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఆ కెరూబుల సింహాసనాన్ని మోస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిష్టం వచ్చినట్లుగా ఆయన చిత్తము నెరవేర్చుకుంటాడు. ఆయన ఇష్టం, ఆయనకు ఒక చిత్తం, ఆయనకు ఒక వీలు ఉంటుందన్నమాట. అది ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేదు. చూద్దాం ఇంకా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. చాలు. ఇక్కడేమన్నారు? ఇక్కడేమన్నాడే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులందరూ కూడా, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి ఎన్నికకు రానివారంట. మనం ఏం చేస్తాం ఇక్కడ? మా ఎమ్మెల్యే గారండి, మా ముఖ్యమంత్రి గారండి, ప్రధానమంత్రి గారు, అమెరికా అధ్యక్షుడు, మనం ఏం చేస్తాం? వీళ్ళు చాలా మనం గౌరవించారు, భయపడిపోతూ ఉంటాం. అయితే ఆయన ఏమంటాడంటే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. అసలు పట్టించుకోడంట ఆయన. ఈ భూమి మీద జీవించే వాళ్ళని అసలు ఆయన పట్టించుకోడంట ఆయన. ఎన్నికకు రానివారంటారు, అసలు ఎన్నికలో కూడా రారంట వాళ్ళు. ఇంకేమంటే ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. పరలోక సేనలను పరలోకంలో భూమి మీద తన చిత్తము చొప్పున జరిగిస్తాడు అంట. ఎవరిని అధికారం మీద ఉంచాలి, ఎవరిని తీసేయాలన్నది అది ఆయన ఇష్టం. ఆయన చేపట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. ఏం చేస్తాడంట? పరలోకంలో భూలోకంలో ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడంట. ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఎవరిని సింహాసనం నుంచి తీసేయాలి, ఎవరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఎవరికి మంచి ఆయుష్ ఇవ్వాలి, ఎవరికి ధనం ఇవ్వాలి, ఎవరిని ఎలా బ్లెస్ చేయాలి అన్నది అంతా కూడా అది ఆయన ఇష్టమంట. అసలు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, అసలు పట్టించుకోడంట ఆయన. మనం ఏమనుకుంటాం? మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటాం, కానీ దేవుడు అసలు పట్టించుకోడంట. దేవుని దగ్గరికి వచ్చి దేవునితో సహవాసంలో ఉంటే ఆయన మనల్ని అలా హెచ్చిస్తాడు. ఆ దేవుని దగ్గరికి రాని వాళ్ళ నుంచి అసలు పట్టించుకోడంట ఆయన. అంటే పరలోకంలో కానీ భూమి మీద కానీ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఎవడన్నా వెళ్ళి నీవేమి చేయుచున్నావని ఆయన చెయ్యి పట్టుకుని అడుగుటకు ఎవడును సమర్థుడు కాడు. ఎవడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, నీ భూమి మీద ఏం చేస్తున్నావు, ఎందుకు ఎవరిని తీసేస్తున్నావు, కొత్త వాళ్ళని పెడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు దేవా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకుని ఎవడు కూడా అడగడానికి సమర్థుడు కాడు అంట. అంటే దేవుని చిత్తం ఆయన నెరవేర్చుకుంటాడు. అంటే ఇలా ఎవరు చేయగలరంటే ముందు ఆయన ఒక వ్యక్తి అవ్వాలి. దేవుడు ఇవన్నీ చేయాలంటే ఆయన ఒక వ్యక్తి అవ్వాలి. చూద్దాం ఇంకా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ పాయింట్ ఏంటంటే సహవాసం. దేవుడు మానవులతో సహవాసం చేయాలని చూస్తున్నాడు. గాడ్ డిజైర్ ఫెలోషిప్ విత్ మ్యాన్. దేవుడు మానవులతో సహవాసం చేయాలి అనుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే మానవులతో సహవాసం చేయాలి అనుకుంటున్నాడు. చూద్దాం ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచనాలు.
చల్లపోటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని చాలు ఇక్కడ ఏమన్నా చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆ తోటలో సంచరిస్తూ ఉన్నారంట. ఆడేమవుతుంది, దేవుడు వస్తాడంట. దేవుడు వస్తే వీళ్ళు ఏం చేస్తారు, అప్పటికి వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించేస్తారు. వీళ్ళకి అప్పుడు అంతకుముందు వరకు అప్పుడు సిగ్గు తెలియదు కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆదామా వెళ్ళి దాక్కుంటారు చెట్ల చోటున. ఈయన వచ్చి ఏమన్నా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. అంటే ఎందుకు వస్తున్నాడు దేవుడు అక్కడ? ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడంట. ఆదామావతో దేవుడు సహవాసం చేస్తూ ఉండేవాడంట. అందుకే ఇక్కడ ఏమన్నా చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆ తోటలో సంచరిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు వచ్చి వాళ్ళతో సహవాసం వచ్చి రోజు కబుర్లు చెప్తూ ఉండేవాడంట. ఆదాముతో అవ్వతో రోజు మాట్లాడుతూ ఉండేవాడంట. అంటే దేవునికి ఏంటి, మానవులతో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయాలని కోరిక. అది అందుకే ఇక్కడ ఆదం దగ్గరికి అవ్వమ్మ దగ్గర ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళతో సహవాసం చేయాలండి. మనం ఇంకా చూద్దాం 5వ అధ్యాయము 21-24 ఆదికాండము 5వ అధ్యాయం 21-24 వచ్చినాడు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లై. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. చాలా ఇక్కడ ఏమన్నాడు, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. ఆనోకి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎవరిని కంటాడు, మెతూషేలను కంటాడు. మెతూషేలను కన్నా తర్వాత ఏమవుతుందంటే 300 ఏళ్ళు దేవునితో నడుచుతూ ఉంటాడు. అంటే 300 సంవత్సరాలు దేవునితో హానోకు సహవాసం చేస్తాడు. దేవుడు వచ్చి హానోకుతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే, ఇది బైబిల్లో లేదు కానీ ఏమంటే, ఒకరోజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారంట. హానోకు ఏం చేశాడంటే మర్చిపోయి వెళ్ళిపోయాడు పరలోకం. మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట అని చెప్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, హానోకు అలాగే వెళ్ళిపోయాడు, నిజంగానే వెళ్ళిపోయాడు. 65 ఏళ్ళు మెతూషేలను కంటాడు. మెతూషేలను కన్న తర్వాత 300 సంవత్సరాలు బతుకుతాడు. అంటే 360 సంవత్సరాలు బతుకుతాడు మొత్తం. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉంటాడంట. అప్పుడు ఏమవుతుంది, 360 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే హానోకుని తీసుకుపోయాను. ఎక్కడికి తీసుకుపోయాడు, పరలోకం తీసుకెళ్ళిపోయాడు. హానోకు మరణించలే ఇప్పటికి కూడా. హానోకు ఇప్పుడు కూడా సజీవంగానే ఉన్నాడు, రక్త మాంసాలతోనే ఉన్నాడు. మరేమంటాడు పౌలు గారు, ఏమంటాడు, రక్త మాంసంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నావు. బైబిల్ చూస్తే అంతా కాంట్రవర్సీ. పౌలు గారు ఏమంటాడు, రక్త మాంసంలో దేవుని రాజ్యంను స్వతంత్రించుకునవు. అంటే రక్త మాంసంతో దేవుని రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము. మరి హానోకు వెళ్ళాడుగా, హానోకు అలాగే వెళ్ళాడు కదా. హానోకే కాదు, ఇంకొక ఆయన వెళ్ళాడు. ఎవరు, ఏలియా కూడా రక్త మాంసాలతో వెళ్ళాడు. అదొక ప్రణాళిక. ఎందుకంటే మరలా దానిలో 70వ వారం స్టార్ట్ అయినప్పుడు, యాంటీ క్రైస్ట్ భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు మధ్యలో 3.5 సంవత్సరాలు మొత్తం క్రీస్తు విరోధి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 3.5 కాదు, రంజిత్ ఓకే దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు 69 వారాలు కంప్లీట్ అయిపోయినాయా? ఇప్పుడు 70వ వారం ఉందా? ఒక వారం అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఆ బైబిల్ ప్రకారం, ఆ హెబ్రీ లాంగ్వేజ్ ప్రకారం ఒక వారం అంటే 7 సంవత్సరాలు. యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి ఇశ్రాయేలు ప్రజలతో ఆ వారానికి నిబంధన చేస్తాడు. అంటే 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అంటే ఏమవుతుంది, మొదటి 3.5 సంవత్సరాలు ఫ్రెండ్లీగా ఉంటాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు నేనే దేవుడిని నేను మందిరంలో కూర్చుంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మహాశ్రమలు సంభవిస్తాయన్నమాట.
అప్పుడు ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత హానోకు ఏలియా దిగొస్తారు భూమి మీదకి. ఇక్కడ యాంటీ క్రీస్తు విరోధి అద్భుతాలు చేస్తూ ఉంటాడు, జనాలు మోసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హానోకు ఏలియా వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి వీళ్ళు అద్భుతాలు చేస్తారు. వాడు దొంగోడు, మీరు నమ్మకండి. ఇవన్నీ వీళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఒక పక్కన క్రీస్తు విరోధి అద్భుతాలు చేస్తూ పోతూ ఉంటాడు, వీళ్ళ పక్కన వీళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకెవరు ఉంటారు? 144,000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పౌలు ఎలా మినిస్ట్రీ చేశాడు, వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క పౌరులకు బయలుదేరుతారు ప్రపంచం మీదకి. 144,000 మంది వాళ్ళు ప్రపంచం మొత్తం బయలుదేరుతారు. అంటే ఇక్కడ క్రీస్తు విరోధి అనుచరులు వీళ్ళు ఒక పక్క జనాలు మోసం చేస్తూ ఉంటారు అద్భుతాలు చేసి. కానీ ఇక్కడ ఏలియా హానోకు అప్పుడు దిగొచ్చిన తర్వాత వీళ్ళు అద్భుతాలు చేస్తారు. లాస్ట్లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరిని యాంటీ క్రైస్ట్ ఒకరోజు చంపేస్తాడు. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడంటే ఏలియాని హానోకుని ఇద్దరిని చంపేస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందంటే 3.5 రోజులు వాళ్ళ శవాన్ని ఎవరో సమాధి కూడా చేయని ప్రజలు. ఎందుకంటే ఇదిగో వీళ్ళు మమ్మల్ని బాధించారు, వీళ్ళు సమాధి కూడా చేయనివ్వరు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 3.5 రోజులు అయిన తర్వాత దేవుని వద్ద జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి అప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? మహిమ శరీరం వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు ఏ శరీరంతో ఉన్నారంటే రక్త మాంసంతో ఉన్నారు. అప్పుడు వాళ్ళు చనిపోయి మరలా మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. అందుకే దేవుడు అక్కడ ఎలా చేస్తారు వాళ్ళు చనిపోవడానికి. అంటే ఆ రక్త మాంసంతో ఉండడానికి ఎల్లకాలం ఉండడానికి ఛాన్స్ లేదు. అది వాళ్ళిద్దరికి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడంటే ఇలా జరగాలిగా ఉంది ఫ్యూచర్. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది? హానోకు దేవునితో నడిచాడు, దేవుడు హానోకుతో కూడా నడిచాడు. అంటే ఇక్కడ దేవుడు వచ్చి హానోకుతో ఏం చేస్తున్నాడు? సహవాసం, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. దేవుని కోరిక ఏంటంటే మానవులతో సహవాసం చెయ్యాలని. అంటే ఇలా ఎవరు సహవాసం చేయగలరు అంటే ఆయన ఒక వ్యక్తి అయితేనే అలా చేయగలడు అన్నమాట. చూద్దాం లాస్ట్ ఫైనల్ 6వ ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు కూడా యెహోవా దృష్టి కృప పొందినవాడు. హానోకే కాదు, నోవాహు కూడా. ఇక్కడ ఏమంటున్నాడు? నోవాహు వంశావళి ఇదే. నోవాహు ఏం చేశాడు? నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు నీతిమంతుడు, ఆ తరములో నిందారహితుడు, నిందలేనివాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. అంటే నోవాహుతో కూడా దేవుని సహవాసం చేస్తున్నాడు. అంటే దేవుడు కోరిక ఏంటంటే మనుషులతో కలిసి ఆయన సహవాసం చేయాలి, మనుషులతో కలిసి ఆయన సహవాసం చేయాలి దేవుని కోరిక. ఇప్పుడు హానోకుతో నడిచాడు, నోవాహుతో నడిచాడు, ఆదాము అవ్వతో సహవాసం చేస్తాడు. మరి మనతో ఎప్పుడు చేస్తాడు? చూద్దాం అది లాస్ట్ పైన. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడినై ఉండి వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడేమిటి? చాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆదాము అవ్వతో సహవాసం చేసిన ఆయన, హానోకుతో సహవాసం చేసిన ఆయన, నోవాహుతో సహవాసం చేసిన ఆయన అప్పుడు ఏమంటాడ? ఆయన డైరెక్ట్గా భూమి మీదకే దిగి వస్తాడంట. ఎప్పుడు దిగి వస్తాడు? 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడే స్వయంగా భూమి మీద దిగి వస్తాడంట. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. అంటే ఏంటి?
మనం ఎలా జీవిస్తున్నామో ఇక్కడ, అప్పుడు దేవుడు కూడా వచ్చి భూమి మీద నివసిస్తాడంట. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండను. ఇంకేం చేశాడంట, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, వేదన అయినను దుఃఖమైనను ఏడుపు అయినను ఇక ఏది కూడా ఉండదు. ఎందుకంటే 1000 సంవత్సరాల పరిపాలన ఆఖరిలో సాతాను ఏం చేస్తాడంటే దేవుడు నిర్మూలన చేస్తాడు. అంటే కాబట్టి పాపం ఉండదు, మరణం ఉండదు, ఇక యుగయుగాలు మనం దేవునితో కలిసి రాజ్యం చేస్తాం. దేవుడు మనతో కూడా నివాసం చేస్తాడు, మనతో సహవాసం చేస్తాడు. ఎందుకంటే అది దేవుని కోరిక. అంటే ఇలా ఎవరు చేయగలరు? ఆయన ముందు ఆయన ఒక వ్యక్తి అయితేనే అలా చేయగలడు. అది ఒక శక్తి అయితే చేయగలడా? ఒక గాలో ఒక నీరు అయితే సహవాసం చేయగలడా? చేయలేడు. ముందు ఆయన ఒక వ్యక్తి. అంటే ది పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా దేవునికి ఉన్నవి. అంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన శక్తివంతమైన వ్యక్తి అయి ఉండాలి. దేవుడి ఎవరు అంటే ఆయన ఆల్మైటీ గాడ్, ఆయన సర్వశక్తి గల దేవుడు. అబ్రహాం అదే అంటాడు, ఐ ఆమ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను. ఇవన్నీ దేవునికి ఉన్నాయి కనుక ఆయన ఒక వ్యక్తి, సర్వశక్తి గల దేవుడు. ఆయన దేవుడు వాక్యాన్ని ఆశించిన గాక. ఆమె